ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. సో లాస్ట్ వీడియోలో అయితే చెప్పా కదా, మా మాయా సంస్థకి అయితే ఉంది, అలాగే ఓల్డేజ్ హోమ్కి మేము టిఫిన్ అండ్ ఫ్రూట్స్ అయితే ఇస్తామని చెప్పాను. సో టిఫిన్ అయితే మేము చెప్పేసాం, పూరి అండ్ ఇడ్లీ అని. ఇంకా మాకు కావాల్సింది ఫ్రూట్స్. ఆ నైట్ మేము తిరిగాం కానీ మాకు ఎక్కడ దొరకలేదు. ఆ నెక్స్ట్ డే మార్నింగ్ అయితే మేము బయలుదేరాం. పదండి, ఎక్కడెక్కడికి వెళ్ళాం ఏంటి అనేది చూపిస్తాను, మాకేం దొరికాయి అనేది కూడా చెప్తాను. వీడియో మొత్తం చూడండి, అక్కడ స్కిప్ అయితే చేయొద్దు. మేము మార్నింగ్ 6కి అయితే స్టార్ట్ అయ్యాము. సో అందుకే షాప్స్ అయితే ఏమో ఓపెన్ తెలియదు. స్టార్టింగ్ ఇంటి నుంచి అయితే మేము చూసుకొని వెళ్తాం ఎక్కడ దొరుకుతాయి ఫ్రూట్స్ ఏమనేసి. సో ఎక్కడ ఇంకేం చూడలేదు. పదండి ఇంకా వీడియో ముందుకు వెళ్దాం. ఇంక కొంటాం కదా చికెన్. ఎప్పుడు 6 సరికి ఇక్కడ అన్ని ఫ్రూట్స్ అయితే వెజిటేబుల్స్ ఉంటాయి. ఈరోజు మా బ్యాడ్ లక్ అనమాట, ఏం లేవు, ఇంకా రాలేదు. ఇంకా అలా ముందుకైతే వెళ్తున్నాం. సో ఇక్కడ నుంచి అయితే మార్కెట్ స్టార్ట్ అవుతుంది. సో బ్యాగ్స్ అని అయితే చూస్తున్నారు కదా, ఇంకేం పెట్టలేదు కానీ మాకు త్వరగా కావాలనేసి మేమైతే వచ్చేసాం. కానీ ఇప్పుడు పెడతారు, మా బెడ్లకి ఆ రోజు ఏంటో కానీ ఏమీ ఇంకా పెట్టలేదనమాట. సో అలాగ వెళ్తూనే ఉన్నాం, ఎంత తిరిగామంటే అంత తిరిగాము. సో ఈ ప్లేస్లో ఒక దగ్గర అయితే ఉండేది, ఇంక చిన్న పళ్ళు అనేసి మేము తీసుకోలేదు. సో ఇంకేమైనా దొరుకుతాయేమో అనేసి అయితే చూసాము. ఇంకా చూద్దాం కదా. కాయలా అలాంటివేనా? మనకు అవసరమైనప్పుడు రాదు. అక్కడ ఉన్నాడు బాగుంది ఏటో ఫ్రెండా. ఇక్కడ కూడా ఎప్పుడు మార్నింగ్ అయ్యేసరికి బనానాస్, లెమన్ ఇవన్నీ అయితే తెస్తారు. ఆ రోజు ఏంటో కానీ ఎక్కడ చూసినా సీతాఫలం అయితే ఉండేది, ఎక్కడ దొరకలేదు. ఏరియాలోనే ఆల్మోస్ట్ 99% సీతాఫలం ఉన్నది. అండ్ ఆకుకూరలు ఇవన్నీ అయితే ఉన్నాయి, చూస్తున్నారు కదా. అందరు జనాలు అయితే పడిపోయారు. కాకపోతే మాకు కావాల్సింది అదైతే కాదు. మేము బనానా గురించి అయితే వెతుకుతున్నాం, నాకు ఎక్కడైతే దొరకలేదు. ఇంకా వెతుకుతూనే ఉన్నాం అన్నమాట. పదండి ఇంకా వీడియో చూద్దాం. డ్రాగన్ ఫ్రూట్, ఓన్లీ పళ్ళు సీజన్, ఏది సీతాపళ్ళు సీజన్ నడుస్తుంది. మేము పక్క నుంచి వెళ్తుండగా మాకు ఒక దగ్గర బనానాస్ అయితే కనిపించేవి. ఆ దొరికేసి హ్యాపీగా వెళ్ళి చూసేసరికి అవి చిన్నవి అండ్ బేగి పండిపోతాయి. అక్కడికి వెళ్ళేసరికి ఆల్మోస్ట్ అవి ఫుల్ ఇవైపోయి ఉన్నాయి, మాకు నచ్చలేదు అవి. సో అక్కడ నుంచి కూడా మేము వెళ్ళిపోయాము. కాకపోతే అక్కడ ఫుల్ రస్సీగా అయితే ఉన్నాను అనమాట. సో చూస్తున్నారు కదా, రస్సీ అయితే ఎక్కడ ఉందో అక్కడే బనానాస్ అయితే ఉండేవన్నమాట. కానీ మాకు అవి అంతగా అనిపించలేదు. సో అక్కడ మేమైతే తీసుకోలేదు. సో చూస్తున్నారు ఇవన్నీ బనానాసే, కాకపోతే మాకు కావాలని బనానా అయితే దొరకలేదు.
సో స్టార్టింగ్ అయితే చెప్పాను కదా చిన్న పళ్ళు అక్కడ చూసామని. సో మాకు కావాల్సినవి ఇవే దేశీ పళ్ళు అన్నాను కదా. సో అవి మంచి మరి అయితే కొంచెం పెద్ద సైజ్ అయితే తీసుకున్నాం. అది కూడా 5 డజన్లు. సో ఫైనల్గా అయితే మాకు బనానాస్ దొరికేసాయి. మేము తీసుకుని ఇంటికి అయితే ఇప్పుడు బయలుదేరిపోయాము. ఇంటికి వెళ్ళేసి ఇంకా ఫ్రెష్ అప్ అవ్వాలి. ఫ్రెష్ అప్ అయిన తర్వాత టిఫిన్స్ కూడా తీసుకొని వెళ్ళాలి. సో ఇంకొంచెం ముందుకు వెళ్దాం పదండి వీడియోలోకి. కాదు ఇక్కడ అన్ని కూరలే. అదే జామ్ పళ్ళు ఉన్నాయి, కాకపోతే అవి కుళ్ళిపోవడమే ఎక్కువ లోన మంచి కన్నా. ఎక్కడ ఆడతారు తీయలేదు బేగీలు కూడా రాల. అది కూడా అందుకే నవ్వేసి డబ్బా మరి రాస్తావా. వాళ్ళకి పెట్టకూడదు. ఇప్పుడు ఇంకా టాప్ ఎలాగ వస్తుంది తెలుసు. చెప్పడానికి సబ్బు అన్నారు బాబుకి ఇది అర్థం కదా. అరలోకి 20 కిలో ట్యాంక్ కొనాలి. వెళ్ళినప్పుడు అది చెప్పి వెళ్ళిపోదామా. పెట్టడం లేకపోతే ఇంకా అబ్బా అబ్బా అంటాడు. అబ్బో అబ్బో అంటే ఆడదేనికి చెప్పిన టైం అట్లా రుద్రాము. సో మేము ఫైనల్గా అయితే వచ్చేసాము. మరి ఇంకో నెక్స్ట్ వీడియోతో ఇంకా ఏం చేసాం ఏంటి అనేది మరొక వీడియోలో అయితే పోస్ట్ చేస్తాను. ఇప్పటికైతే వీడియో అంతే. ఓకే ఫ్రెండ్స్, బాయ్. మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం.